హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఖలీల్ అకాడమీ. నేను మీ ఖలీల్ సార్. అందరూ ఎలా ఉన్నారు? ఎన్టీఏపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. నీట్లో రానున్నటువంటి మార్పులేంటి? పూర్తి డీటెయిల్స్ చూద్దాం. చివరి వరకు చూడండి. ముందుగా వీడియోని లైక్ చేయండి. చూస్తున్నారు, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. మీకోసం ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకొని వీడియోస్ చేస్తున్నానమ్మా. ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా? తెలుగు కమ్యూనిటీలో నీట్కి సంబంధించి ఒక మంచి ఛానల్ అయితే లేదు. సో మనం బిల్డ్ చేద్దాము మంచి స్ట్రాంగ్ ఛానల్ నీట్కి సంబంధించి. నేను జస్ట్ అప్డేట్స్ ఒక్కటే ఇవ్వట్లేదు మీకు. నేను మీకోసం చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజే మన ఖలీల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మార్నింగ్ ఎవల్యూషన్ చాప్టర్కి సంబంధించి టాప్ 50 ఎంసీక్యూస్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే నేను అప్లోడ్ చేసి పెట్టున్నాను. సో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు పీడిఎఫ్ విత్ ఆన్సర్ కీ కూడా అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి బయాలజీ క్లాసెస్ మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటాను అండ్ రీనీట్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ పెడుతూ ఉంటాను. ఇంకా ఫ్యూచర్లో మీకు ఏంటంటే క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తాను, ఓకేనా? సో నీట్కి సంబంధించి తెలుగులో ఒక మంచి ఛానల్గా దీన్ని మనం బిల్డ్ చేద్దాము. కాబట్టి మీ సపోర్ట్ కావాలి, ఓకేనా? మీ సపోర్ట్ లేకపోతే ఏది జరగదు. కాబట్టి వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సో వాళ్ళందరూ చూస్తారు, తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, మ్యాటర్లోకి వచ్చినట్లయితే నీట్ పేపర్ లీక్ ఇష్యూ మీద ఈరోజు సుప్రీంకోర్టులో ఎన్టీఏకి అండ్ సుప్రీంకోర్టుకి వాడి వేడి చర్చ అయితే జరిగింది. అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎన్టీఏకి ఇచ్చిన వార్నింగ్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్టూడెంట్స్, ఈరోజు సుప్రీంకోర్టు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి మామూలుగా క్లాస్ పీకలేదు, చాలా సీరియస్ అయింది. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి లీక్స్ జరిగినప్పుడు కోర్టు కొన్ని కమిటీలు వేసి ఇలా చేయకండి, సిస్టమ్ని మార్చండి అని చెప్పింది. కానీ ఎన్టీఏ వాళ్ళు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అందుకే ఈరోజు కోర్టు డైరెక్ట్గా ఏమన్నదంటే, మీరు పాత తప్పుల నుంచి ఏమీ నేర్చుకోలేదు బాబు, ఎన్టీఏ హ్యాజంట్ లెర్న్డ్ ఇట్స్ లెసన్ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. లక్షలాది మంది స్టూడెంట్స్ భవిష్యత్తు ఆడుకోవద్దు అని చాలా క్లియర్గా చెప్పేసింది. అసలు డిమాండ్ ఏంటి? కేంద్రానికి నోటీసులు. మరోపక్క చూసుకుంటే ఫైమా, యూడిఎఫ్ లాంటి మెడికల్ స్టూడెంట్స్ సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయన్నమాట, ఓకేనా? అసలు వీళ్ళు అడుగుతుంది ఏంటంటే, మాకు ఈ ఎన్టీఏ సిస్టమే వద్దు బాబోయ్, దీన్ని పూర్తిగా క్యాన్సిల్ చేసేయండి. ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా ఎలాంటి లీక్స్ లేకుండా జరగాలంటే ఒక కొత్త బాడీని తీసుకురండి అని డిమాండ్ చేస్తున్నారు. ఫైమా, యూడిఎఫ్ లాంటి మెడికల్ స్టూడెంట్ సంఘాలు ఉన్నాయండి, ఓకేనా? వాళ్ళు డైరెక్ట్గా సుప్రీంకోర్టుని ఆశ్రయించారనమాట. అసలు ఈ ఎన్టీఏనే లేకుండా చేయండి, ఎన్టీఏని తీసేసి ఫ్రెష్గా ఇంకో కొత్త బాడీని తీసుకురండి, ఎలాంటి పేపర్ లీక్స్ లేకుండా ఎగ్జామ్స్ అనేవి పర్ఫెక్ట్గా నిర్వహించేలా అనేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దీన్ని సీరియస్గా తీసుకున్న కోర్టు కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఎన్టీఏకి నోటీసులు జారీ చేసింది. సిస్టంలో ఎలాంటి మార్పులు, రిఫార్మ్స్ తీసుకురాబోతున్నారు, అసలు ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలనే దానిపై రాధాకృష్ణన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని ఎంతవరకు అమలు చేశారు అని ప్రశ్నించింది. దీని మీద 3 రోజుల్లోగా రిపోర్ట్ అఫిడవిట్ ఇవ్వాలని ఆర్డర్ వేసిందనమాట. సో దీనికి సంబంధించి ఎన్టీఏ కవరింగ్ అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, దీనికి సంబంధించి ఇక ఎన్టీఏ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పేపర్ మొత్తం లీక్ కాలేదు సార్, ఎక్కడో కొన్ని చోట్ల చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయి, దానివల్ల ఎగ్జామ్కి పెద్ద నష్టం ఏం జరగలేదు అని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక పక్క సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, అరెస్టులు కూడా అవుతున్నాయి. కాబట్టి కోర్టు వాళ్ళ మాటలు పూర్తిగా నమ్మే పరిస్థితులు లేదు. నెక్స్ట్ ఈ కేసు హియరింగ్ శుక్రవారం జరగబోతుంది. ఆ రోజు ఇంకా క్లారిటీ మనకు వస్తుందన్నమాట. సో ఎన్టీఏ ఏం చెప్తుందంటే, కవరింగ్ చేసుకుంటుంది, సార్ అసలు మొత్తం పేపర్ మొత్తం లీక్ అవ్వలేదు, కొన్ని క్వశ్చన్స్ మాత్రమే లీక్ అయ్యాయి అని చెప్తుంది. బట్ మ్యాక్సిమం అయితే లీక్ అయ్యాయి కదా, ఓకేనా? సో మ్యాక్సిమం అయితే లీక్ అయ్యాయి, చాలా వరకు డిస్ట్రిబ్యూషన్ జరిగింది, అది లీక్ అయ్యింది పేపర్. సో దీనికి సంబంధించి ఏంటి, సిబిఐ ఒక పక్క ఎంక్వైరీ చేస్తూ అరెస్టులు కూడా చేస్తుంది. సో దీనికి సంబంధించి నెక్స్ట్ హియరింగ్ అనేది శుక్రవారం జరగబోతుంది, ఓకేనా? సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, స్టూడెంట్స్, ఇది ఈరోజు కంప్లీట్ అప్డేట్ ఎన్టీఏకి సంబంధించి. బయట ఎన్ని ఇష్యూస్ జరుగుతున్నా, కోర్టులో కేసులు ఉన్నా సరే, మీరు మాత్రం డైవర్ట్ అవ్వకండి. మీ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తూనే ఉండండి. మీ చదువు మీద మీరు ఫోకస్ చేయండి. రీనీట్ చాలా ఇంకొక 1 మంత్ ఉంది అంతే మనకి, ఓకేనా? 1 మంత్ కూడా లేదు.
జూన్ 21వ తేదీనే కదా రీనీట్ అనేది. కాబట్టి తక్కువ సమయమే ఉంది. సో మీరు మీ ప్రిపరేషన్ అనేది చేస్తూనే ఉండండి. ఓకేనా? ఈ ఇష్యూ మీద ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను వెంటనే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఏం జరుగుతుంది ఏంటన్నది. ఎవరైతే ఇంకా మన ఖలీల్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.